హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆలు అనపకాయ కర్రీ. అది ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఆల్రెడీ ఆలు అనపగింజలు ఉడికించి పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీలోకి కావాల్సినవి చూసేద్దాం. ఆనియన్ 1 కప్పు, టమాటా 1 కప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి, ఆవాలు. ఇంక మసాలాకి కావాల్సినవి చూపిస్తాను. టమాటా, ఆనియన్, తెల్లుల్లిపాయ, అల్లం, సోంపు, లవంగం, పట్ట అవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని కరివేపాకు వేయాలి. ఇంకా చిటపటలాడిన తర్వాత 1 కప్పు ఆనియన్ వేయాలి. ఆనియన్ బాగా వేగాలి, గోల్డ్ కలర్ వచ్చేదాకా. తర్వాత 1/2 కప్పు మసాలా వేసుకోవాలి, పేస్ట్ చేసి పెట్టుకునింది. అది కూడా బాగా ఫ్రై చేయాలి. బాగా వేగకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి బాగా వేయించుకోవాలి. ఇంకా వేగిన తర్వాత 1 కప్పు టమాటా వేయాలి. అది కూడా బాగా వేగించుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. బాగా వేగితే గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత అనపగింజలు వేసుకోవాలి. వేసిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. కారం మా ఇంట్లో అయితే తక్కువే తింటారు కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాము. మీకు సరిపడంత మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టాలి, కొంచెం ఫ్రై అయ్యేలాగా, లేకపోతే కారం పచ్చి వాసన వస్తుంది. బాగా వేగిన తర్వాత ఆలు పీసెస్ కూడా వేసేసుకునేయాలి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టాలి, అంతా కలిసేటట్టుగా. అంతా బాగా కలబెట్టిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసి మళ్ళీ కలబెట్టాలి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలపెట్టుకోవాలి. ఇంకా అలానే సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది కొత్తిమీర వేస్తే. ఇంకా ప్లేట్ మూత పెట్టేసి చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కూడా కలబెడుతూ ఉండాలి. అంతే, ఆలు అనపగింజల కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.